కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నేడు కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సమావేశంలో హంద్రీనివాస్ జలాల అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగంలో అవాస్తవాలను ప్రజలకు చెప్పారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటనలో భాగంగా శాంతిపురం సమీపంలో భారీ బహిరంగ సభ ప్రాంగణానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభించి 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్లో ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం 26వ తేదీ ఘనంగా నిర్వహించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గంలో హంద్రీనివాస్ కాలువలో నీళ్లు పారించేదానికి కుప్పంకు హంద్రీనివాస్ నీళ్లు తెస్తున్నట్లు సీఎం బూటకపు మాటలు చెబుతున్నారని అన్నారు. టీడీపీ పాలనలో 630 కిలోమీటర్లు కాలువలు తవ్వి నీళ్లు తీసుకొచ్చామని అన్నారు. ఈ 5 ఏళ్ల వైకాపా పాలనలో 30 కిలోమీటర్లు కాలువలు తవ్వేందుకు సమయం దొరకలేదా అని ప్రశ్నించారు. కుప్పంకు ఏదో చేస్తున్నట్లు పేపర్ ప్రకటనలు మినహా చేసింది ఏమీ లేదన్నారు. పులివెందుల రైతులకు చంద్రబాబు సీఎంగా ఉండగా నీటిని అందించి పంటలను కాపాడింది నిజమా కాదా అని ప్రశ్నించారు. రివర్స్ గేర్లో సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపారని, ప్రజలు త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని అన్నారు. కిలోమీటర్లు పలమనేరు నియోజకవర్గ బార్డర్ దాకా చంద్రబాబు నాయుడు గారు పారించిన సందర్భాన్ని ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఈ నియోజకవర్గం కానీ ఈ జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకొక పక్క మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాలువలు ఏది పని చేయలేదు, ఆయన దృష్టి మొత్తం ఈ కాలువలకు సంబంధించినటువంటి టెండర్లపైనే ఉందనేటువంటి మాటలు మాట్లాడాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి రాక మునిపే గత ప్రభుత్వంలోనే దానికి సంబంధించినటువంటి కాలువలన్నీ కూడా పూర్తి చేస్తేనే ఆనాడు నీళ్లు పారించాము అనేది మర్చిపోయినట్టున్నారు. ఇంకొక పక్క ఆ పలమనేరు నియోజకవర్గానికి ఏదైతే ఆదినపల్లి దాకా నీళ్లు వెళ్ళాయో అక్కడి నుంచి దాటుకొని వెళ్ళే సందర్భంలో గత ప్రభుత్వంలోనే అప్పటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రమౌళి గారు కేసులు వేయించి ఆ రోజు దానిపైన స్టే తీసుకొచ్చినటువంటి వాట ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆ స్టే తీసుకొచ్చి కూడా ఆ రోజు పనులు ఆపు చేయించింది ఆనాడు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. మీకేమైనా అనుమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి పోయి చంద్రమౌళి గారితో మాట్లాడొస్తే మాకేం అభ్యంతరం లేదు. ఇంకొక పక్క ఆ కేసు వేసినట్టు వాళ్ళపైన, వాళ్ళ పార్టీ వాళ్ళపైన ఈ 4.25 సంవత్సరంలో గత ప్రభుత్వంలో దాదాపు 420-30 కిలోమీటర్లు నీళ్లు తీసుకొస్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి 4.25 సంవత్సరం పట్టింది. ఎక్కడి నుంచి? ఆదినేపల్లి నుంచి నీళ్లు కుప్పానికి తీసుకెళ్ళడానికి. అది కూడా ఎట్లా మొన్న పోయి చూసాం. ఎక్కడికక్కడ అడ్డలు కట్టేసినారు, అడ్డకట్టలు వేసినారు. ఆ అడ్డకట్టల్లో నీళ్లు నింపేది, ఆ జేసీబీలతో కట్టలు దించేది. ఆ కట్టలు దించినప్పుడు ఆ నీళ్లు బర్రని పోతాయి. అంటే నీళ్లు గ్రావిటీ మీద పంప్ చేస్తే అక్కడ గ్రావిటీ మీద పోయే పరిస్థితి లేదు. కట్టలు కట్టి ఆ కట్టల్లో నీళ్లు నింపి ఈయన దొబ్బే ప్రయత్నం చేస్తే మరి ఈరోజు పలమనేరు కావచ్చు, కుప్పం ప్రజానీకం రోజు కట్టలు కట్టుకొని దొబ్బితే నీళ్లు పంపించుకోవాలన్నా అంటే ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతూ ఉందో కనీసం ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. అతనికి ఏ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో దాని గురించి అసలు నిజంగా వాస్తవాలు ఆయన దృష్టికి పోయి వాస్తవాలు ఆయన తెలుసుకుంటున్నాడో లేదో తెలియదు. కానీ కుప్పం పలమనేరు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి గారిని మాటలు ఈరోజు వినిన తర్వాత ఆయనకేదో పిచ్చి పట్టిందని నవ్వుకుంటున్నారు. అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి
ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అంటే హంద్రీనీవా గురించి ఎన్నికలకు ముందు 4.5 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అర్థం కాల. ఈ 4.5 సంవత్సరం కనీసం 30 కిలోమీటర్లు నీళ్లు తేలేనటువంటి మీరు అసలు ఈ కుప్పం నియోజకవర్గానికి జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాలకు ఏం చేస్తారో చెప్పాలి. ఇంకొక పక్క పులివెందల్లో ఎప్పటి నుంచినో నీటి కోసం అల్లాడుతూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు వేంపల్లో సతీష్ రెడ్డి గారు గతంలో ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అంటే హంద్రీనీవా గురించి ఎన్నికలకు ముందు 4.5 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అర్థం కాల. ఈ 4.5 సంవత్సరం కనీసం 30 కిలోమీటర్లు నీళ్లు తేలేనటువంటి మీరు అసలు ఈ కుప్పం నియోజకవర్గానికి జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాలకు ఏం చేస్తారో చెప్పాలి. ఇంకొక పక్క పులివెందల్లో ఎప్పటి నుంచినో నీటి కోసం అల్లాడుతూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు వేంపల్లో సతీష్ రెడ్డి గారు గతంలో ఆయన వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆ యొక్క నీటి కోసం ఆ రోజు ఆయన పోరాడింది. అదేవిధంగా నీళ్లు ఎప్పుడు వస్తాయో ఆ రోజే నేను గడ్డం తీస్తానని గడ్డం పెంచుకునేది వాస్తవం కదా. ఆ నీళ్లు వస్తేనే ఆయన గడ్డం తీసాడనే దానికి వాస్తవం కదా. పత్రికలు లేవా, దానికి సాక్ష్యాలు లేవా? అంటే నీ నియోజకవర్గంలో నీళ్లు ఇచ్చింది కూడా మీ తండ్రి గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఆ తర్వాత నీళ్లు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు కుప్పానికి వచ్చి నేనేదో కుప్పానికి చేసేస్తున్నా, నేను హంద్రీనీవా నుంచి నీళ్లు తెచ్చిస్తున్నా అని మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో 6 నెలల్లో తేవాల్సినటువంటి నీళ్లు మరి అంత మంచి సీజన్ అంతా పోయి ఆఖరణ రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఈరోజు కట్టలు కట్టి జేసీబీలతో దుబ్బిచ్చి ఆ నీళ్లు పంపించి ఈ ప్రాంత రైతాంగాన్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నానడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరంలా. ఆ రోజు నేను మంత్రిగానే అటు తంబలపల్లిలో కానీ ఇటు పెద్ద పంజాన్లో ఉండేటువంటి కుప్పం బ్రాంచ్ కెనాల్లో కానీ నేనే ఆ రోజు టెంకాయ కొట్టి పూలేసి నీళ్లు వదిలించినటువంటి సందర్భం నాకు చేశారు. కాబట్టి నాకు ఎప్పుడు నీళ్లు వచ్చినాయో తెలుసు. మరి ఈ యొక్క 4.5 సంవత్సరం ఏం పీకుతా ఉన్నారో మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా. ఈ చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాన్ని పూర్తిగా త్రాగునీటికి సాగునీటి పైన నిర్లక్ష్యం చేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో మొత్తం కూడా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడతారు. అది ఎక్కడికి పోయిందో దాని గురించి ఊసేలేదు. అసలు అసెంబ్లీలో ఎన్ని దఫాలు మీరు పోలవరం గురించి మాట్లాడారు? ఈ రోజు దాకా పోలవరం ఒక అడుగైనా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉందా? దానికి ప్రజలకు సమాధానం చెప్పాలా. అక్కడ పోలవరం పూర్తయితేనే నీళ్లు అక్కడి నుంచి కుప్పానికి వస్తాయి. నువ్వు అక్కడ పోలవరాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి పడేసి అక్కడి నుంచి నీళ్లు ఏ రకంగా నువ్వు కుప్పం తీసుకొస్తావు అనేది కూడా అవగాహన ఉందో లేదో మరి జగన్మోహన్ రెడ్డికి నాకైతే అర్థం కాలేదు. ఇవన్నీ కూడా తప్పు, పూర్తిగా కూడా అవాస్తవాల్ని ఈరోజు కుప్పంలో ప్రజల కోసం డబ్బులు ఇచ్చి బండ్లు పెట్టి బెదిరించి భయపెట్టి ఎవరైతే మహిళా సోదరిమణులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బస్సులు ఎక్కించి పిలుచుకొని డబ్బా కొట్టేటువంటి కార్యక్రమం తప్పించి దీనివల్ల ఈ ప్రాంతానికి ఒరిగింది ఏమీ లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటనలో భాగంగా శాంతిపురం సమీపంలో భారీ బహిరంగ ప్రాంగణానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. మీ చక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు
ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈరోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం. 87,941 కుటుంబాలుంటే ఈ కుటుంబాలలో ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మన ప్రభుత్వ పథకాలు, మన నవరత్నాలు అందుకున్న కుటుంబాలు ఎన్నో తెలుసా? అక్షరాల ఏకంగా 82,039 కుటుంబాలు. అంటే 87,941 కుటుంబాలుంటే ఏకంగా 82,039 కుటుంబాలు మీ బిడ్డ పాలనలో, నవరత్నాల పాలనలో పథకాలు అందుకున్న కుటుంబాలు. అంటే 93.29% కుటుంబాల వారు మన ప్రభుత్వ పథకాలు అందుకున్నారు, మన నవరత్నాలు అందుకున్నారు. మన మనసున్న పాలన అంటే ఇది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను, ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మనందరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, అంటే 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీబీటీ ద్వారా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా రాష్ట్రం మొత్తం మీద నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఇందులో ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన మొత్తం ఎంతో తెలుసా? ఈ 57 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాల నా అక్క చెల్లెమ్మలకు ఇదే కుప్పం నియోజకవర్గంలో ఇచ్చినది 1,400 కోట్ల రూపాయలు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. 1,400 కోట్ల రూపాయలు కుప్పం నియోజకవర్గంలోనే ఈ 57 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఇవ్వగలిగాము. దేవుడి దయతో, ప్రజలందరి చల్లని ఆశీస్సులతో అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కుప్పంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని అడుగుతా ఉన్నా, కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని అడుగుతా ఉన్నా, ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. మీ బ్యాంకులకు మీరు వెళ్ళండి, మీ బ్యాంకులకు మీరు వెళ్ళి 10 సంవత్సరాల మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి అని ఆ బ్యాంకులను అడగండి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఆయన పరిపాలనకు సంబంధించింది, ఈ 5 సంవత్సరాలు మీ బిడ్డ పాలనకు సంబంధించిన 5 సంవత్సరాలు. మొత్తంగా ఈ 10 సంవత్సరాలకు సంబంధించిన మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి, ఇవ్వండి అని చెప్పి మీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి బ్యాంకు ఖాతాలను ఒక్కసారి అడగండి. సహనానికి, మీ మంచితనానికి నా జోహార్లు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచించండి, ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగింది అన్నది ఆలోచన చేయండి. 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు, కుప్పం ప్రజలకు, కుప్పానికి మంచి జరిగిందా? లేక కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా, మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే, కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్. చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సహకార రంగ డైరీ అయిన అమూల్ను తీసుకువచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు, ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే మీ జగన్. ఇదే చిత్తూరు జిల్లాకు, ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన వెల్లూరు మెడికల్ కాలేజ్, వెల్లూరు సిఎంసి మెడికల్ కాలేజ్ ఎంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజ్ అనంటే ఎవరికి బాగోలేకపోయినా కూడా అక్కడికి వెళ్లి వైద్యం చేయించుకునే కార్యక్రమం చేస్తారు. అటువంటి హాస్పిటల్, అటువంటి మెడికల్ కాలేజ్ అది రాకుండా, చిత్తూరు జిల్లాకు రాకుండా, కుప్పం ప్రజలకు అందుబాటులోకి లేకుండా, పలమనేరు ప్రజలకు అది అందుబాటులోకి రాకుండా చేసింది ఎవరు అనంటే చంద్రబాబు, ఆయన వియంకుడు ఈనాడు రామోజీరావు. చంద్రబాబు ఈనాడు రామోజీరావు వియంకుడు, చంద్రబాబు పార్ట్నర్. వీళ్ళిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణాన్ని ముందుకు వెళ్ళకపోతే మళ్ళీ ఆ కాలేజీను మళ్ళీ మన చిత్తూరులో మళ్ళీ పునః ప్రారంభించేట్టుగా చేసింది ఎవరు అనంటే మీ జగన్. కుప్పంలో మరో 2 విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించింది ఎవరు అనంటే మీ జగన్. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్లు నిర్మిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. కుప్పం మున్సిపాలిటీ చేయడమే కాకుండా కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఇవాళ పని జరిగిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలను కూడా మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్లో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు తపసి మురళీరెడ్డి మాట్లాడుతూ, మన తిరుపతి ప్రెస్ క్లబ్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయవంతంగా 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఇటీవల వరుసగా జర్నలిస్టులపైన జరిగిన దాడులను తిరుపతి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండిస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా తిరుపతిలోని కమిటీ సభ్యులు కానీ పాత్రికేయ మిత్రుల జోలికి వస్తే ఏ అధికారి అయినా ఏ ప్రభుత్వమైనా వదిలేది లేదని అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ నిజాయితీగా నిర్భయంగా ముందుకు దూసుకువెళ్తుందని హామీ ఇచ్చారు. అనంతరం కమిటీ మెంబర్లను నియమించి వారిని అభినందించారు.
ప్రెసిడెంట్ రెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి ప్రెస్ క్లబ్లోని పాత్రికేయ మిత్రులు ఎల్లవెల్లలా అదేవిధంగా సహాయ సహకారాలు అందిస్తూ మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రెస్ క్లబ్లోని ప్రతి విలేకరికి అందుబాటులో ఉంటూ ప్రెస్ క్లబ్ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు ప్రజానాయకులు పాల్గొన్నారు. ఉన్నటువంటి కష్టపడే వాళ్ళందరూ కూడా కొంతమంది కోపం ఉంటుంది, కొంతమంది ఓపిక ఉంటుంది, కొంతమందికి ఆలోచన చేసే విధానం ఉంటుంది, కొంతమందికి కొత్త కొత్త విషయాలపైన అవగాహన ఉంటుంది. కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ఉన్నటువంటి మనం మన సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో, మన సంస్థలో ఉన్నటువంటి సభ్యులు ఎదగడంలో, అదేవిధంగా మన సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కుటుంబాలు కూడా మన పైన ఆధారపడి ఉంటాయి. ఆ కుటుంబాలు ఈరోజు మన ప్రెస్ క్లబ్ పైన బోర్డు వేసుకొని వెళ్ళిపోతాం అనుకుందాం. సపోజ్ మనకి అయ్యో పాపం వీళ్ళు పేదవాళ్ళకి సేవ్ చేసేటటువంటి వాళ్ళే, వీళ్ళకి మనం ఊట అన్నం పెడతాం అనుకుంటారా? ఎవరైనా అనుకుంటారా? అంటారా ఎవరైనా? ఈరోజు మన ప్రెస్ వాళ్ళు మనకి హెల్ప్ చేసినారని చెప్పి వాళ్ళు ఏమైనా ఒప్పుడు అన్నం పెడతారా? పెట్టారు. ఎందుకంటే